ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూన్ 7, 8, 9 తేదీల్లో ఎస్ అనే వ్యక్తితో మీకు జరిగేది తెలిస్తే గుండె జల్లుమంటుంది. ఈ 3 రోజులు వృశ్చిక రాశి వారి జీవితంలో ఊహించని మార్పులను తీసుకురాబోతున్నాయి. మీ జీవితంలో ఈ 3 రోజులు కీలక మలుపుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం అనేది ఈ సమయంలో మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో గతంలో కోల్పోయిన ఒక వ్యక్తి మళ్ళీ మీ దగ్గరికి రావచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త లేదా ఒక అవకాశం లేదా ఒక మార్పు మీ జీవితంలో ప్రవేశించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా, ప్రేమపరంగా, కెరియర్ పరంగా మీరు ఊహించని మార్పులను చూడబోతున్నారు. పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఒంటరిగా మాత్రమే చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి గురుగారిని సంప్రదించండి. శ్రీ దుర్గా భవానీ జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. మీ జీవితంలో ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం చూపబడిన గురువు గారి సెల్ నెంబర్ 7057171356. గుప్త నిధుల రహస్యాలు, స్త్రీ లేదా పురుష వశీకరణం మా వద్ద ప్రత్యేకంగా చేయబడును. అత్త కోడళ్ళ మధ్య గొడవలు, ప్రేమ, పెళ్లి, సంతానం, పిల్లలు మాట వినకపోవడం, విదేశీ ప్రయాణాలు, రాజకీయ సమస్యలు, ఇంటి వాస్తు, నరదృష్టి, నాగదోషం, గృహశాంతి, మనశ్శాంతి, ఆరోగ్య శాంతి మరియు ఎటువంటి సమస్యకైనా 100% ఖచ్చితమైన పరిష్కారం చూపబడును. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఇక్కడ ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి జూన్ 7, 8, 9 తేదీల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. ఈ 3 రోజులు మీకు సాధారణమైన రోజులు కాదు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కావచ్చు, ఒక శుభవార్త కావచ్చు, ఈ సమయంలో మీరు వినే అవకాశం ఉంది. అలాగే అదే సమయంలో ఒక చిన్న పొరపాటు వల్ల భారీ నష్టం మీరు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఎస్ అనే అక్షరంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి మీ జీవితంలో కీలకమైన పాత్ర పోషించబోతున్నారు. ఒక వ్యక్తి ద్వారా మీ జీవితంలో కీలకమైన పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ వ్యక్తి మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు, అలాగే మీ యొక్క స్నేహితులు కూడా కావచ్చు, లేదంటే మీ యొక్క సహోద్యోగులు కూడా కావచ్చు, లేదంటే మీరు ఊహించని వ్యక్తి కూడా కావచ్చు. ఆ వ్యక్తి ద్వారా వచ్చే ఒక సమాచారం లేదా ఒక సంఘటన లేదా ఒక ఫోన్ కాల్ మీ యొక్క ఆలోచనను పూర్తిగా మార్చివేసే విధంగా ఉంటుంది. గత కొన్ని నెలలుగా మీరు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కష్టాలు, మానసిక ఒత్తిడి, ఆర్థిక సంబంధాలతో వచ్చిన ఇబ్బందులు మరియు ఈ సమయంలో మీ యొక్క మనసులో దాచుకున్న బాధల గురించి పూర్తిగా ఈ సమయంలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో అయితే మీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు. ఈ 3 రోజుల్లో వృశ్చిక రాశి వారికి మీ మనస్సులో ఉన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. వృశ్చిక రాశి వారు ఇటీవల ఒక విచిత్రమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా రావటం, ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు ముందుకు సాగకపోవటం, ఎవరితో చెప్పలేని మానసిక ఒత్తిడి వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే గ్రహాలు స్థితి నెమ్మదిగా మీకు అనుకూలంగా ఇప్పుడు మారుతున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న
ఒక అవకాశం అనేది అకస్మాత్తుగా మీ ముందుకు ప్రత్యేకమయ్యే సూచనలు ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో అది ఉద్యోగానికి సంబంధించి కావచ్చు, వ్యాపారానికి సంబంధించి కావచ్చు, లేదంటే మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు. ముఖ్యంగా గతంలో దూరమైన ఒక అవకాశం మళ్ళీ మీ ముందుకు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు గతంలో కోల్పోయింది ఏదో మళ్ళీ తిరిగి పొందే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ బయటికి మాత్రం మీరు చాలా ధైర్యంగా కనిపిస్తున్నారు. కానీ మీ హృదయంలో ఎంత బాధ ఉందో మాకు తెలుసు. ఆ బాధకు ఇప్పుడు ఉపశమనం లభించబోతుంది. అలాగే మీరు ఎంతో కాలంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ వస్తున్నారు. నాకు ఎప్పుడు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది, నా జీవితంలో ఎప్పుడు మార్పులు మొదలవుతాయి అని మీరు ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన విషయం మీకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశాలు ఉన్నాయి. ఎస్ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి లేదా ఆ అక్షరంతో సంబంధం ఉన్న ఒక సంఘటన అనేది చాలా ముఖ్యమైన పాత్ర ఈ 3 రోజుల్లో మీ జీవితంలో పోషించబోతుంది. ఈ వ్యక్తి గతంలో మీకు మీ జీవితంలో ఉండి ఉన్న వ్యక్తి కావచ్చు, ఇప్పుడు మీకు దూరంగా ఉండవచ్చు, లేదా ప్రస్తుతం మీ చుట్టూ కూడా ఉండవచ్చు. మీరు ఏంటంటే ఇప్పుడు పూర్తిగా అర్థం చేసుకోలేని వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి ద్వారా మీకు ఈ 3 రోజుల్లో ఒక సమాచారం, సందేశం లేదా ఒక కొత్త అవకాశం మీ జీవితంలోకి ప్రవేశించే అవకాశాలు అయితే బలంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అది మీకు మొదట్లో చాలా సాధారణ విషయంలా అనిపిస్తుంది. తర్వాత అది ఎంత ముఖ్యమో అనేది మీకు అర్థమవుతుంది, మీరు గ్రహించే పరిస్థితి వస్తుంది. అందుకే ఈ 3 రోజుల్లో ఈ కాలంలో మీకు వచ్చే ఫోన్ కాల్ కావచ్చు, లేదా సందేశాలు కూడా కావచ్చు, అలాగే కొత్త పరిచయాలు కూడా కావచ్చు. వాటిని నిర్లక్ష్యం చేసుకోకపోవడం మంచిది. అలాగే కొంతమందికి ఈ ఎస్ అనే వ్యక్తి కుటుంబ సభ్యుడు కావచ్చు, మరికొందరికి స్నేహితుడు కూడా కావచ్చు, మరికొందరికి ఉద్యోగం లేదా వ్యాపారం చేసే రంగంలో పరిచయమైన వ్యక్తి కూడా కావచ్చు. ఏ రూపంలో అయినా సరే ఆ వ్యక్తి ద్వారా జరిగేటువంటి పరిణామాలు మీ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మడం అంత మంచిది కాదు. ఎందుకంటే కొన్నిసార్లు మంచి అవకాశాల రూపంలో కూడా కొన్ని పరీక్షలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. 1కి 2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇక ఈ 3 రోజుల్లో ఆర్థిక పరంగా కూడా మీ జీవితంలో కొన్ని మార్పులు రావచ్చు. ఈ సమయంలో అయితే మీరు గత కొన్ని నెలలుగా డబ్బు విషయంలో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కొంతకాలంగా ఊరట అనేది పొందలేకపోతున్నారు. ఈ సమయంలో అయితే ఈ 3 రోజుల్లో ఆర్థిక విషయాల్లో కొన్ని మార్పులు వస్తాయి. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు డబ్బు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లు అయితే అది తిరిగి వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు చేసిన కష్టానికి ఫలితం అయితే లభిస్తుంది. ఈ సమయంలో డబ్బు చేతికి అందగానే వెంటనే ఖర్చు చేయడం అలవాటు ఉంటే కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ కాలంలో ప్రతి రూపాయిని మీరు విలువైనదిగా భావించండి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఒక పెద్ద అవసరం మీ ముందుకు రావచ్చు. అప్పటికి మీరు చేసిన పొదుపు మీకు చాలా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగం, పార్ట్ టైం లేదా ఈ సమయంలో పని, కొత్త వ్యాపార ఆలోచన లేదా పాత పెట్టుబడి ద్వారా ఊహించని విధంగా లాభం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అధిక లాభాలు వస్తాయని చెప్పి ఎవరైతే మోసం చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈ 3 రోజుల్లో ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయం ఆశాజనకంగా ఉండబోతుంది. ఈ 3 రోజుల్లో మీ కష్టం ఇప్పటి వరకు గుర్తించని వ్యక్తులు ఇప్పుడు మీ పనిని గుర్తిస్తారు.
ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. ఈ సమయంలో మీకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించడం వల్ల మీపై ఒక పెద్ద నమ్మకం అనేది ఉంటుంది. కొంతమందికి పదోన్నతి చర్చలు ప్రారంభం కావచ్చు. ఇంకొంతమందికి ఈ సమయంలో అయితే కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ 3 రోజుల్లో ఆశ కోల్పోకుండా తమ యొక్క ప్రయత్నాలను అయితే మీరు కొనసాగించండి. ఎందుకంటే ఈ సమయంలో మీరు ఊహించని దిశ నుండి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ ప్రవేశంలో సహోద్యోగులతో అనవసర వాదనలు చేయకుండా ఉండడం మంచిది. మీ పనితీరు మీకు గౌరవాన్ని తెస్తుంది. మాటలతో కాదు, మీ ఫలితాలతో సమాధానం చెప్పే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వృశ్చిక రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే అద్భుతమైన విజయాలు దక్కుతాయి. అలాగే మీ విజయాన్ని చూసి కొంతమంది మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు మీ చుట్టూనే ఉంటారు. వారితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం చేసేవారికి ఈ సమయం మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో గతంలో నిలిచిపోయిన ఒప్పందాలు మళ్ళీ కదలికలోకి వస్తాయి. కొత్త కస్టమర్లు, కొత్త పరిచయాలు, ఈ సమయంలో మీకు కొత్త అవకాశాలు మీ ముందుకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ యొక్క ఆలోచనలు ధైర్యంగా అమలు చేసే ప్రయత్నం చేస్తే మంచి ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ చేయడానికి కొత్త మార్గాలు కూడా మీరు అన్వేషించవచ్చు. పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. పెద్దల సలహాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అయితే ఈ సమయంలో అయితే ఊహించని ఒక పెద్ద అవకాశం కూడా ఈ 3 రోజుల్లో మీ ముందుకు వస్తుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఈ 3 రోజుల్లో ఊహించని విధంగా ధనం కూడా చేతికి అందుతుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా మీరు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. ఈ 3 రోజుల్లో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీ జీవితంలో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ 3 రోజులు ముఖ్యంగా ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.